చికెన్ని చాలా వెరైటీస్లో మనం ప్రిపేర్ చేయొచ్చు, కానీ ఈరోజు మనం చేస్తుంది టామరెంట్ చికెన్. అది చింతపండు మిక్స్ చేసి చేసే చికెన్. నిజంగా చాలా డిఫరెంట్ టేస్ట్. యాక్చువల్గా ఎంత డిఫరెంట్గా ఉందో ప్రాసెస్ కూడా అంత డిఫరెంట్గా ఉంది. ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక పేస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి. ముందు పేస్ట్ చేయడం కోసం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాడతామో అవి చూపిస్తాను. దాని తర్వాత చికెన్ని మ్యారినేట్ చేద్దాం. ముందుగా దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేద్దాం. ఇదే ఉల్లిపాయల్లోకి మనం కొత్తిమీర కాడలు, దాంతోపాటు వెల్లుల్లి, ఇంకొన్ని పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. వీటన్నింటిని మనం మిక్సీలో బ్లెండ్ చేసి పేస్ట్ తయారు చేశాక ఇదే పేస్ట్ని మనం రెసిపీలో యూజ్ చేద్దాం. ఇంకా ఏదైతే చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఇదే చికెన్లోకి మనం ఉప్పు, కారం, పసుపుతో పాటు కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసి వీటన్నింటితో పాటు మస్టర్డ్ ఆయిల్ కూడా, ఆవాల నూనె కూడా దీంట్లో యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేషన్కి వదిలేద్దాం. చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం దీని మీద లగాన్ పెట్టాం. దీంట్లో కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి అది కూడా వేడైపోయిన ఇదే ఆయిల్లోకి మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి 70% వరకు బాయిల్ అయ్యేంత వరకు నూనెలో వేయించుదాం. ముందుగా దీంట్లో చికెన్ యాడ్ చేద్దాం.
ఏదైతే చికెన్ని మనం రోస్ట్ చేసామో దాన్ని మనం పక్కకు తీసి వేరే బౌల్లోకి తీసాము. అదే బౌల్లోకి మళ్ళీ ఆయిల్ యాడ్ చేసాము. ఆయిల్ వేడైన వెంటనే దీంట్లోనే మనం మిరియాలు, లవంగాలు, జీలకర్ర, సోంఫ్, ఇంకొన్ని మెంతులు కూడా యాడ్ చేద్దాం. దీంట్లోకే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేద్దాం. పేస్ట్ని ఒక 5-6 నిమిషాలు ఆయిల్లో చక్కగా వేయించాక దీంట్లోనే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాం. ఫైనల్గా చికెన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. దీంట్లోనే మనం చింతపులుసు కూడా యాడ్ చేద్దాం. పదిహేను నిమిషాల పాటు చికెన్ని చింతపులుసుతో పాటు ఉడికించాక దీంట్లోనే మనం సన్నగా తరిగిన అల్లం, దాంతోపాటు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. చివరిగా దీంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యి కూడా యాడ్ చేద్దాం.
you.